మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలుసు. రాజీనామా చేసిన తర్వాత అనేక పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి గత 10 రోజులుగా. బట్ ఇదే సమయంలో చూసినట్లయితే విజయసాయిరెడ్డి షర్మిలతో కూడా భేటీ అయ్యారు. ఆ విషయాన్ని మనం ముందుగానే రివీల్ కూడా చేస్తున్నాం. బట్ షర్మిలతో భేటీ ఏదైతే ఉందో, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశం వైఎస్ఆర్సీపీలో ఎంత ప్రకంపనలు అయితే సృష్టించిందో, ఆయన ఆ వెంటనే వితిన్ 1 డేలోనే షర్మిలతో కూడా భేటీ కావడం మాత్రం నిజంగానే వైఎస్ఆర్సీపీని, పర్టికులర్లీ ఆ పార్టీ అధినేతను కూడా ఒక ఉలిక్కిపడేలా చేసిన అంశం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడే చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే, షర్మిల ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యర్థిగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థే కాదు, వ్యక్తిగత ప్రత్యర్థిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటంలో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. అది ఎవరు కాదనలేని నిజం కూడా. అలాంటి షర్మిల ఈ రోజున విజయసాయిరెడ్డితో ఎందుకు కీలకంగా భేటీ అయ్యారు? అసలు ఆ భేటీలో జరిగిన చర్చ ఏంటి? అసలు ఆ భేటీ ఎజెండా ఏంటి? షర్మిలతో, జగన్మోహన్ రెడ్డి శత్రువు అని చెప్పబడుతున్న షర్మిలతో భేటీ కావడం ద్వారా విజయసాయిరెడ్డి ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు? మనం చూసినట్లయితే యాక్చువల్గా విజయసాయిరెడ్డి తన రాజీనామా చేసే సమయంలోనే ఇక ముందు తాను ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు, అంతేకాదు రాజకీయ సన్యాసం కూడా చేస్తున్నానని చెప్పారు. రాజకీయ సన్యాసం చేస్తున్నారని చెప్పి ఆ మరుసటి రోజే పూర్తిగా తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. దానివల్ల బీజేపీ లబ్ధి పొందబోతోంది, బీజేపీ ఖాతాలోకి ఆ రాజ్యసభ వెళ్తుంది అనేది ఆయన కూడా రివీల్ చేయడం జరిగింది. అంతేకాదు దానికి ప్రతిఫలంగా బీజేపీ గవర్నర్ లాంటి ఏదో ఒక రాష్ట్రానికి ఒక పదవి ఇస్తుందనే ఒక అంచనాలు అయితే ఉన్నాయి. బట్ అది నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తాను ఎప్పుడైతే రాజకీయ సన్యాసం చేస్తున్నానని ప్రకటించారో అన్నట్టుగానే ఆయన ఈ రోజున పూర్తిగా తనలో ఉన్న పొలిటీషియన్ పక్కన పెట్టేసి తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఫామ్ హౌస్లో ఆయన అగ్రికల్చర్లో కూడా, వ్యవసాయంలో కూడా బిజీ అవుతున్న పరిస్థితి. ఆ ఫోటోలు కూడా మీడియాకి లీక్ చేస్తూ ఉన్నారు ఆయన. అయితే వన్స్ రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటన చేసిన విజయసాయిరెడ్డి ఈ రోజున ఆ స్థాయిలో మళ్ళీ పొలిటికల్ అప్లిఫ్ట్ అవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం ఆయనకు బీజేపీ నేతలతో ఉన్న సత్సంబంధాలు ఒక ఎత్తు అయితే, ఎట్ ద సేమ్ టైం ఆయన షర్మిలతో భేటీ కావడమే. ఇక్కడే చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే, అసలు షర్మిలతో విజయసాయిరెడ్డి ఎందుకు భేటీ అయ్యారు? ఆ ఎజెండాకి సంబంధించిన చర్చ ఏంటి? వాళ్ళిద్దరు భేటీ వెనుక అసలు సీక్రెట్స్ ఏంటి? వాళ్ళిద్దరూ ఒక్కసారి అలా భేటీ అయ్యారో లేదో ఇలా వైఎస్ఆర్సీపీలో అంత సీరియస్గా ఈ అంశం ఎందుకు హాట్ టాపిక్ అవుతోంది? ఈ అంశం మాత్రం నిజంగానే ఈరోజు అటు సోషల్ మీడియాని, ఇటు మీడియాని కూడా కుదిపేస్తోంది. షర్మిలతో అసలు సాయిరెడ్డి ఏం మాట్లాడారు అనేది. అయితే అంతకంటే ముందుగా కూడా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. ఈరోజు ఈ అంశం అంతలా ఉలిక్కిపడేలా వైఎస్ఆర్సీపీని ఎందుకు చేసింది అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. ముందుగా మనం చూసినట్లయితే ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం విజయసాయిరెడ్డి పొలిటికల్ కెరీర్ గురించి. ఆయన వయస్సు ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీ వ్యాపారాల్లో కూడా అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు ఒక ఆడిటర్గా. అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు ఆయన వైఎస్ హయాంలో. దెన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ మరణానంతరం పార్టీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డికి, ఆయన వ్యాపారాలకు ఒక అసోసియేట్గా మారుతూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆ ఫ్యామిలీకి ఒక సీనియర్ ఆడిటర్గా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా కీలక నిందితుడిగా ఉన్నారు ఆయన ఏటుగా. ఈ క్రమంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. దాదాపు 16 నెలలు జగన్తో పాటు విజయసాయిరెడ్డి కూడా జైల్లో ఉన్నారు ఆ రోజున. అయితే అక్కడే వాళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నంలో దగ్గరయ్యారని అనుకోవచ్చు. అలా అంత సన్నిహితులయ్యారు వాళ్ళిద్దరూ. అందుకే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి అంటేనే పూర్తి స్థాయిలో ఆయన పొలిటికల్ అప్లిఫ్ట్ తీసుకున్నట్టే. వన్స్ పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పార్టీ మొత్తాన్ని తన గ్రిప్లో ఆయన పెట్టుకునే ప్రయత్నం చేశారు. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు సుబ్బారెడ్డి, షర్మిలకు ఆయన క్లోజ్ అసోసియేట్ కూడా అప్పట్లో పాదయాత్రను కూడా దగ్గరుండి నడిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీడియా బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. మైసూరారెడ్డి పొలిటికల్గా అటు వైఎస్ఆర్సీపీని ఎప్పుడు కూడా అదే వేదిక మీద అంతగా ఆయన ఎప్పుడు కూడా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అలా సీనియర్ నేతలు ఒక కొంతాల రామకృష్ణ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ బట్ వన్స్ విజయసాయిరెడ్డి ఎంటర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ పార్టీ నిర్ణయాల్లో ఆయన కీలక భాగస్వామిగా మారారు. దాని రిజల్ట్ కూడా కొద్ది రోజుల్లోనే కనిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది 2014 పరిణామాల తర్వాత. పార్టీ ఖాతాలో వచ్చిన ఒకే ఒక్క రాజ్యసభని ఎంతోమందిని కాదని విజయసాయిరెడ్డికి అప్పగించారు. మరి ఆ పరిణామాల తర్వాత విజయసాయిరెడ్డి కూడా అటు సామాన్య కార్యకర్తనైన తనను జగన్మోహన్ రెడ్డి పెద్దల సభకు పంపించారు జాతీయ స్థాయిలో. కాబట్టి తాను జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యం అంటూ కూడా ఆయన ఆఫ్ ది రికార్డ్ ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు చిట్చాట్లో, మీడియా చిట్చాట్లో కూడా. అక్కడి నుంచి మనం చూసుకుంటే అదే లక్ష్యంగా విజయసాయిరెడ్డి పనిచేశారు. ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీని లైన్ లైట్లో ఉంచడం మొదలుకొని గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఒక బూస్ట్ ఇవ్వడం దగ్గర నుంచి, అదేవిధంగా అటు బీజేపీ, ఇటు మోడీ అండ్ అమిత్ షాలతో ఒక లైజనింగ్ చేయడం దగ్గర దాకా విజయసాయిరెడ్డి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీని ఆ స్థాయిలో వార్తల్లో ఉంచుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని లైమ్ లైట్లో ఉంచుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతోని జనంలో ఉండే ప్రయత్నం చేస్తే విజయసాయిరెడ్డి ఒక ఎమోషనల్గా పార్టీకి, కార్యకర్తలకు ఒక బాండింగ్ని, ఒక బ్రిడ్జ్ని ఆయన అలైన్ చేయగలిగారు.
అంతకంటే ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తను వైఎస్ఆర్సీపీకి ఒక స్ట్రాటజిస్ట్గా నియమించడంలో కూడా విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర ఉంది. అలా 151 సీట్లతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రావడం వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. దెన్ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వడం, ఆ బాధ్యతలు ఇచ్చిన తర్వాత ప్రధాన సలహాదారుగా సజ్జల్ లాంటి వాళ్ళు, అంటే విజయసాయిరెడ్డికి రాజకీయ విరోధిగా ఉన్న సజ్జల్ లాంటి వాళ్ళు, భారతి లాంటి వాళ్ళ చొరవతోనే అక్కడికి రావడం, అప్పటి నుంచి విజయసాయిరెడ్డిని దూరం చేయడంలో జగన్ కోటరీ సక్సెస్ అవుతూ వచ్చింది. ఒక దశలో శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళ అరెస్ట్ కానీ, లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఎంఈవి సత్యనారాయణతో విజయసాయిరెడ్డికి వచ్చిన విభేదాలు కానీ, తారక రత్న మరణం సమయంలో ఆయన చంద్రబాబు బాలకృష్ణతో వ్యవహరించిన తీరు కానీ, ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ పెంచుతూ వచ్చాయి. గ్యాప్ పెంచుతూ అనే కంటే గ్యాప్ పెంచడంలో ఆయన ఎవరైతే ఆయన ప్రత్యర్థులు ఉన్నారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళు సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే వాళ్ళకి అంత ఎగ్జిస్టెన్స్ ఉండదు పార్టీలో. అది ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో ఉంది. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆ ఆధిపత్య పోరు ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది. ఈ ఆధిపత్య పోరు మొత్తానికి విజయసాయిరెడ్డి సాఫ్ట్ కార్నర్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక ఒక దశలో జగన్మోహన్ రెడ్డి ఆయన బాధ్యతల నుంచి కూడా పక్కన పెట్టారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంకి అనుబంధ విభాగాల బాధ్యతలు ఇచ్చి హడావిడి చేసిన అంతగా విజయసాయిరెడ్డి అయితే మాత్రం జగన్తో మళ్ళీ ఆ ర్యాపు పెంచుకోలేకపోయారు. ఇక వేమిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా ఆయన హోల్డ్ చేయాలని సాయిరెడ్డి లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు. అదొక పెద్ద బ్లండర్ అయితే జగన్మోహన్ రెడ్డి చేసింది విజయసాయిరెడ్డి విషయంలో. అదే విజయసాయిరెడ్డిని వేమిరెడ్డి మీదే పోటీకి నిలబెట్టారు. ఎవరు దొరకని పరిస్థితుల్లో ఎంపీగా తన క్లోజ్ అసోసియేట్ మీదే తన పోటీకి నుంచోవడం అనేది అది విజయసాయిరెడ్డి అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అంటే ఒక బలవంత పెళ్లి చేశారు నెల్లూరులో. అంతగా కూడా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. వేమిరెడ్డి గెలిచారు టీడీపీ నుంచి టికెట్ తీసుకొని. ఈరోజు విజయసాయిరెడ్డికి ఆయనకున్న బాండింగ్ కూడా పూర్తి స్థాయిలో తెగతింపులు అయ్యింది సిచ్యువేషన్ ఉంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీ ఓటమి తర్వాత ఏదైతే సజ్జల కోటరీ వైపు జగన్మోహన్ రెడ్డి కోటరీ వైపు వేళ్ళు చూపిస్తున్నా వాళ్ళ మీద ఎక్కడ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు వైజాగ్ ఎండోన్మెంట్ భూముల కేంద్రంగా విజయసాయిరెడ్డి మీద వచ్చిన ఆరోపణలు కానీ, వ్యక్తిగత ఆరోపణలు కానీ, ఈ విషయంలో మాత్రం సాయిరెడ్డి వెంట ఎవరూ కూడా నిలబడలేదు. పార్టీలో టాప్ టు బాటం ఎవరూ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇంకా సజ్జల లాంటి వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే సాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేస్తూ వాళ్ళే ఆయన మీద ఈ బ్యాడ్ క్యాంపెయిన్ చేయించారని కూడా ఆయనే వాపోయిన పరిస్థితి సన్నిహితుల వద్ద, అటు మీడియాలో కూడా పేర్లు చెప్పనప్పటికీ. అలా విజయసాయిరెడ్డిని పొమ్మనుకుండానే పొగబెట్టే ప్రయత్నం జరిగింది. కరెక్ట్ టైం చూసుకొని మరి ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్న సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది. సాయిరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చే దిశగా కూడా బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఇది మన దగ్గర ఉన్న సమాచారం. బట్ ఇదే సమయంలో తాను రిజైన్ చేసిన మరుసటి రోజే షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం తెర మీదకి వచ్చిందో అప్పుడు షర్మిల కూడా ఒక లీక్ ఇవ్వడం జరిగింది. విజయసాయిరెడ్డికి మొత్తం మా ఫ్యామిలీ వ్యవహారాలు అన్నీ తెలుసు, ఆయన ఆర్డర్గా ఉన్నారు కాబట్టి ఆయన కనుక ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ బయట పెడితే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయి, ఎవరితోని ఏ అసోసియేషన్ తమకు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా షర్మిల ఒక సంచలనం చేశారు. ఆవిడ అలా విజయసాయిరెడ్డితో కూర్చోడానికి ఆమె అంత సిద్ధంగా చర్చించడానికి సిద్ధమైనప్పుడే ఆ స్థాయిలో అది ఒక ప్రకంపనలు అయితే సృష్టించింది. వైఎస్ఆర్సీపీని ఉలిక్కిపడేలా చేసింది. బట్ అది పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలోనే విజయసాయిరెడ్డి సీదా వెళ్ళి షర్మిలతో భేటీ అయ్యారు. రాజకీయ సన్యాసం చేస్తానని ఒకవైపు చెప్తూనే మరోవైపు షర్మిలతో భేటీ కావడాన్ని మాత్రం ఆయన ప్రత్యర్థులు కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. బట్ ఆయన మాత్రం ఇది వ్యక్తిగత భేటీని అని చెప్పి కూడా ఆయన సన్నిహితులు మాట్లాడుతూ ఉన్నారు. బట్ కారణాలు ఏవైనా ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యర్థి. అటు రాజకీయంగానే కాదు, ఇటు వ్యక్తిగతంగా కూడా ఆయనతో పూర్తిగా డిఫర్ అయ్యారు. మొన్నటి ఏ స్థాయిలో డిఫర్ అయ్యారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి చొరవ తీసుకుని తన చెల్లితో కలవాలనుకున్న ఆమె అంత ఈజీగా వచ్చి ఆయనతో చేతులు కలిపే పరిస్థితిలో లేదు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం కావడం వెనుక కూటమి తరపున పోటీ చేసిన నేతల సిచ్యువేషన్ ఎంతైతే ఉందో, వాళ్ళ ఎఫర్ట్ ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువగా షర్మిల ఎఫర్ట్ ఉంది, సునీత ఎఫర్ట్ ఉంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సో ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇక్కడే అసలు చర్చ ఏంటంటే ఈ భేటీ వెనుక ఒక ఎజెండా ఉంది అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆనుపానులన్నీ, అంటే ఆయన ప్లస్లు మైనస్లు అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. సో ఈ అంశం మీద షర్మిలతో ఆయన మాట్లాడారు అనేది అయితే ఒక చర్చ. అంతేకాదు తనకు రావాల్సిన ఆస్తి వాటాలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా వ్యవహరించారు అని కూడా షర్మిల చాలాసార్లు మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి తను తప్పుపట్టిన తీరుని కూడా ఆమె చాలా ఆవేదనగా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. సో అందుకే వ్యక్తిగతంగా కలిసి ఆ రోజు పార్టీ వేదిక నుంచి ఆ మాట వచ్చింది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడాను అని చెప్పి ఆయన షర్మిలతో కూడా వివరించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఏకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసులతోనే కాదు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కూడా సాయిరెడ్డి ఫేసే ముందుంది అక్కడ. ఎందుకంటే ముందుగా అందరికంటే గుండెపోటు అని చెప్పింది కూడా విజయసాయిరెడ్డి. సో ఆ కేసు విషయంలో షర్మిల అండ్ సునీత కంబైన్డ్గా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ రోజున, ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా. సో ఆ విషయంలో కూడా అవసరమైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డితోని
ఒక స్టేట్మెంట్ ఇప్పించేందుకు కూడా షర్మిల లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారన్న సమాచారం మన దగ్గర ఉంది. సో ఈ అంశంతో పాటు అటు విజయమ్మతో కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో ఒక సన్నిహిత సంబంధం కారణంగా అటు షర్మిలతో ఇటు విజయమ్మతో ఉన్న సంబంధాలను కూడా విజయసాయిరెడ్డి దూరం పెడుతూ వచ్చారు. వాళ్ళతో విజయమ్మ, షర్మిల అండ్ దెన్ బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళతో భేటీ అవ్వడానికి కూడా ఆయన సాహసించలేదు ఈ 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలో. అందుకే ఈ రోజున పూర్తిగా ఆ పార్టీతో తెగదంపులు చేసుకున్నారు కాబట్టి ఏకంగా షర్మిలతో కూర్చుని తమ పాత పరిచయాల గురించి కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు జరుగుతోంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంపకాల విషయంలో ఎవరితో మాట్లాడితే ఏ వైపు నుంచి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కిందికి దిగి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా విజయసాయిరెడ్డితో షర్మిల చర్చించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద మనం చూసినట్లయితే ఇలాంటి కీలక ఇక అంతకన్నా ఒక పొలిటికల్ చర్చ ఏంటంటే ఈరోజు విజయసాయిరెడ్డి అటు బీజేపీతో వైబిలిటీ ఉంటే బీజేపీకి, లేకుంటే కాంగ్రెస్లో కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉందనేది ఒక చర్చ. సో ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే షర్మిలను కూడా బీజేపీ వైపు తీసుకొచ్చే ఆలోచన విజయసాయిరెడ్డి చేస్తున్నారనేది అయితే ఇంకో చర్చ. బట్ ఇది ముందుగా మనం చెప్పడం అనేది చాలా ఎర్లీగా ప్రిడిక్షన్ చేసినట్టు అవుతుంది. అందుకే ఈరోజు రాజకీయ చర్చ కంటే ముందు వాళ్ళ మధ్య ఒక వ్యక్తిగత విషయాల మీదే చర్చ జరిగినట్లు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాల మీదే చర్చ జరిగినట్లు మనకు సమాచారం. మొత్తానికైతే వీళ్ళ భేటీ మాత్రం వైఎస్ఆర్సీపీలో అయితే ఒక ఉలిక్కిపడేలా చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఒక తర్జన భర్జనలు పడుతున్న పరిస్థితి ఆ పార్టీలో ఉంది. మరి ఈ విషయం వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది అనేది విజయసాయిరెడ్డి బయటికి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుందా, షర్మిలానే మీడియా ముందు ఆ వివరాలని పూర్తి స్థాయిలో చెప్పే అవకాశం ఉంటుందనే చూడాలి. మొత్తం మీద మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళిద్దరి భేటీ అనేది ఒక సంచలనాంశంగా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.